అనంతపురం పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. రాప్తాడు సెంట్రిక్ గా విమర్శలు ప్రతి విమర్శలతో రాజకీయం రంజుగా మారుతోంది. అధికార టీడీపీ ప్రతిపక్ష వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ మరింత ముదురుతోంది. పోటాపోటీ అలిగేషన్స్ తో పాలిటిక్స్ వేడెక్కుతున్నాయి. వ్యక్తిగత విమర్శలకు పోయి మరింత రచ్చకు తెరతీస్తున్నారు. అక్రమ ఆస్తులు, కాంట్రాక్టులు, క్యాస్ట్ పాలిటిక్స్ అంటూ దుమ్మెత్తి పోసుకుంటున్నారు లీడర్లు. రాప్తాడు రాజకీయం ఎటు టర్న్ తీసుకోబోతోంది? అనంతపురం రాజకీయాల్లో సరికొత్త అలజడి, సవాళ్లు ప్రతి సవాళ్లతో హీటెక్కుతున్న పాలిటిక్స్. తన హత్యకు కుట్ర అంటూ తోపుదుర్తి ఆరోపణ, గన్మెన్ల కోసమే తోపుదుర్తి డ్రామాలంటూ టీడీపీ అటాక్, ఆస్తులు, కాంట్రాక్టులు, క్యాస్ట్ పాలిటిక్స్ అంటూ డైలాగ్ వార్. అనంతపురం రాజకీయంలో అంతులేని మాటల దాడి కొనసాగుతోంది. అధికార పార్టీ వర్సెస్ ప్రతిపక్ష పార్టీ మధ్య నడుస్తున్న డైలాగ్ వార్లో నేతలెవ్వరూ తగ్గట్లేదు. రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన ఆరోపణలతో మొదలైన పొలిటికల్ వార్ అనంతపురం రాజకీయాలను హీటెక్కిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేలు పరిటాల సునీత, అమిలినేని సురేంద్రబాబు తనను టిప్పర్తో ఢీకొట్టి చంపేందుకు ప్రయత్నించారని సీరియస్ ఎలిగేషన్స్ చేయడంతో స్టార్ట్ అయిన వివాదం మరింత ముదురుతోంది. అంతేకాదు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అక్రమ సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతున్నారని ఆరోపించారు తోపుదుర్తి. హంద్రినివా కాంట్రాక్ట్ పనులు, బెల్ట్ షాపుల దందా చేస్తున్నారంటూ అటాక్ చేశారు. టీడీపీ యువనేత పరిటాల శ్రీరామును వదిలిపెట్టలేదు ప్రకాష్ రెడ్డి. కార్యకర్తలకు మద్యం దుకాణాల ఆదాయం ఇస్తానని చెప్పిన పరిటాల శ్రీరామ్ ఆ హామీని ఎంతవరకు అమలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పరిటాల కుటుంబానికి దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజల బాగోగులు పట్టవు అంటూ విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఆరోపణలకు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా అదే స్థాయిలో రియాక్ట్ అవుతున్నారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, టీడీపీ యువనేత పరిటాల శ్రీరామ్, మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ప్రకాష్ రెడ్డిపై రివర్స్ అటాక్ చేస్తున్నారు. గన్మెన్ల కోసమే ప్రకాష్ రెడ్డి డ్రామాలు చేస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే తానేం తక్కువ కాదంటూ టీడీపీ ఎమ్మెల్యేల వ్యాఖ్యలకు తనదైన స్టైల్లో కౌంటర్ ఇస్తూ పర్సనల్ అటాకింగ్ కి దిగారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. ఇదే సమయంలో మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మరో అడుగు ముందుకేసి తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డికి సవాల్ విసిరారు. ఒక్క ఆరోపణైనా రుజువు చేస్తే ఎమ్మెల్యే పదవితో పాటు ఇతర పదవులకు కూడా రాజీనామా చేస్తాను అని ప్రకటించారు. ప్రూవ్ చేయకపోతే తోపుదుర్తి ఇంటిని ముట్టడిస్తానని హెచ్చరించారు. తన పేరిట సొంత ఇల్లు ఉంటే ఎమ్మెల్యే పదవిని వదులుకోవడానికి రెడీ అంటూ ఛాలెంజ్ చేశారు. తోపుదుర్తి గత 5 ఏళ్లలో ఎన్నో అక్రమాలు చేశారన్న ఎంఎస్ రాజు దమ్ముంటే తన సవాల్ స్వీకరించాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతల వ్యాఖ్యలపై వైసీపీ, బీసీ, దళిత నాయకులు కూడా రియాక్ట్ ఇవ్వడంతో ఈ పొలిటికల్ ఫైట్ ఇంకో టర్న్ తీసుకున్నట్లయింది. ఎంఎస్ రాజు రాజకీయ ఎదుగుదల, అక్రమ ఆస్తులపై ప్రశ్నలు లేవనెత్తుతూ వైసీపీ లీడర్లు చేసిన ఆరోపణలు మరింత కాకరేపుతున్నాయి. ఎంఎస్ రాజు అక్రమ ఆస్తులకు సంబంధించి తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని, అన్ని లెక్కలు బయటికి తీస్తామని చెప్తున్న వైసీపీ నేతలు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. ఇలా మొదలైన రాజకీయ వివాదం క్రమంగా కుల రాజకీయాల వైపు మళ్లిందనే చర్చ జరుగుతోంది. అగ్రవర్ణాలు, బీసీ, దళిత వర్గాల పేర్లు ప్రస్తావనకు రావడం, పరస్పరం కులాలను ఉద్దేశించి విమర్శలు చేసుకోవడం హాట్ టాపిక్ అవుతోంది. ప్రజా సమస్యలపై చర్చ, మాటల యుద్ధం నడవాల్సింది పోయి వ్యక్తిగత విమర్శలు, సవాళ్లు ప్రతి సవాళ్లు, పరుష పదజాలంతో ఏంటి గోలా అంటూ ప్రజలు గుసగుసలు పెట్టుకుంటున్న పరిస్థితి. తోపుదుర్తి మొదలుపెట్టిన ఈ చిచ్చు ఇంకెంత దూరం వెళ్తుందో, ఎటువైపు దారి తీస్తుందో వేచి చూడాలి మరి.